కేవలం కమలాకర్ ఒక హీరో అవుదామని తన చుట్టూ ఒక 6 పాటలు 6 ఫైట్లతోటి ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోగా తన సరదా తీర్చుకోవడం కోసం సినిమాలు చేయట్లేదు. అది మనందరికీ తెలుసు. అతను చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ మంచి కథలో తనకు నప్పే ఏదైనా ఒక పాత్ర ఉంటే ఆ పాత్రను పోషిస్తూ ఆ కథని ఒక మంచి టెక్నీషియన్స్ని మంచి టీంని సెలెక్ట్ చేసుకుని ఒక క్వాలిటీ ఫిల్మ్ చేస్తే ఆ ప్రయత్నంలో అతను డెఫినెట్గా అన్ని సినిమాల విషయంలోనే డెఫినెట్గా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ సక్సెస్ అనేది అతని టేస్ట్ని తెలియజేస్తూ ఉంది. అలా ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేసినటువంటి ఆ పేరెంట్స్ నిజమైన హీరోలని నేను భావిస్తున్నాను. అందుకే డెఫినెట్గా వాళ్ళిద్దరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక సంచలనం మనం ట్రైలర్ చూసాం. ఆ ట్రైలర్లోనే ఆ సినిమా క్వాలిటీ ఏంటనేది చెప్తా ఉంది. మంచి టెక్నీషియన్స్, జాన్ ఫోటోగ్రఫీ, చిన్నగారి మ్యూజిక్, అలాగే రమణారెడ్డి గారి దర్శకత్వం. చాలా సీనియర్ టెక్నీషియన్ ఆయన. పరిశ్రమలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎంతో పట్టుదలతోటి ఎంతో టాలెంట్ తోటి కృషి చేస్తూ అతను తన ఆ టాలెంట్ని ఎలా చూపించాడు, ఎంత మోడర్న్గా చూపించాడు అనేది ట్రైలర్ చూస్తే తెలుస్తూ ఉంది. ఇక ఆర్టిస్టుల పరంగా చూస్తే మంచి కాస్టింగ్ ఉంది. ముఖ్యంగా కమలాకర్తో పాటుగా మా సాయి కుమార్ వాకింగ్ స్టైల్ చూస్తుంటేనే తెలుస్తూ ఉంది ఈ సినిమా ఎప్పుడు చూస్తామని అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది మంచి విజయం సాధించాలి, మంచి కమర్షియల్ సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా ద్వారా కమలాకర్ ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యి మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నేను చూసినప్పటి నుంచి రమణారెడ్డి ఆ రోజు వయసులోనూ అలా ఉన్నాడు, హైట్లోనూ అలా ఉన్నాడు, తెలివితేటలోనూ అలాగ ఉన్నాడు. సో ఇక ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే చాలా ఎక్స్పెన్సివ్గానే తీశారు కూడా. ఇంతకుముందు అచ్చిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ సినిమా ట్రైలర్ నన్ను చాలా మంచి యాక్షన్ డైరెక్టర్ అనేవారు. నేనే చాలా వండర్ ఫీల్ అయ్యాను సంచలనం ట్రైలర్ ఫీలింగ్ చూసి. రీజన్ ఏంటంటే నన్ను మరో కేఎస్ఆర్ దాస్ అనేవారు. ఇప్పుడు ఆయనకి ఈ 2 పదవులు ఇవ్వచ్చు. కేఎస్ఆర్ దాస్, సాగరు కలిసిన ఒక రమణారెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను 84లోనే డాకు తీసినప్పుడు ఇండస్ట్రీ అంతా చాలా గొప్పగా ఫీల్ అయింది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఇచ్చాము, అవి కూడా యాక్షన్ ఓరియంటెడ్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చాము. ఇట్ ఈస్ రియల్లీ థ్రిల్లింగ్. చిన్న గురించి చెప్పాలంటే వాడు చాలా చిన్నవాడు నాకు. సో ఈజ్ ఎ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే చాలా చిన్నవాడు అంటే ఆడు పుట్టినప్పుడు నేను తెలుసు నాకు అది. సో ఆడు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టరు. చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రెండ్లీగా ఉంటూ చేస్తూ ఇప్పుడు చాలా బుద్ధిమంతుడయ్యి చాలా సిన్సియర్గా చాలా పెద్ద పెద్ద సినిమాలకి రికార్డింగ్ చేస్తూ ఈ సినిమాకి వాడు చాలా ఎరకోట్ ఉంటాడు. ఇక ఎఫెక్ట్స్లో వాడు కింగు, రికార్డింగ్లో కింగు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పడానికి కుదరదు. సచ్ ఏ గుడ్ టెక్నీషియన్. ప్రభాకర్ రెడ్డి గారు నిర్మాత హీరోగా ఈ సినిమా చేశారు. ఆయన బేసిక్గా ఏంటంటే నిర్మాతగా సక్సెస్ఫుల్ అవుతూ అటు హీరోగా కూడా కమర్షియల్ హీరోగా కంటిన్యూగా సక్సెస్ఫుల్ అవ్వాలని డెఫినెట్గా ఈ సినిమాలో చూస్తా అంటే చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా అత్యద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు. నందు ఫైట్ మాస్టరు, అలాగే జాన్ గారు కెమెరా, ఇట్లాగే ప్రతి ఒక్కరిని చూస్తే చాలా అద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు. దాంతోపాటు పోలీస్ స్టోరీ ఎక్కడ 3 సింహాలు ఉండి తర్వాత 4వ సింహం ఎక్కడ అంటే ఆ పోలీస్ స్టోరీ పోలీస్ గెటప్లో సాయి కుమార్ గారికి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అదొక కాంబినేషన్. అలాగే ఆశీష్ విద్యార్థి ఆయన కూడా పోలీస్ గెటప్లోనే ఉన్నారు. ఇట్లా చూసుకుంటే నెంబర్ ఆఫ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవడానికి అన్ని పక్కా కనబడుతుంది. కమలాకర్ గారికి, రమణారెడ్డికి చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ రికార్డింగ్ చాలా బాగా వచ్చింది. పిక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. అందుకనే రమణారెడ్డికి నేను ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు టైం కావాలా, బాగా 10 రోజులు 20 రోజులు వద్ది అని చెప్తే టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పి కమలా గారు చాలా నాకు ప్రోత్సహించి సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది, కమర్షియల్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మా టెక్నీషియన్స్ అందరికీ, సాయి కుమార్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు. మా హస్బెండ్కి ఇంత మంచి సినిమాలో కెమెరామ్యాన్గా ఛాన్స్ ఇచ్చినందుకు రమణ గారికి, ప్రొడ్యూసర్ కమల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మీ ప్రేక్షక దేవులందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో
ఒకటే ఒక పాట ఉంది. అది నా మొదటి చిత్రంలోని వంగతోట మలుపు కాడ రీమిక్స్ సాంగ్. దాన్ని చిన్న గారు చాలా అద్భుతంగా తీశారు. దాని తర్వాత నెక్స్ట్ సినిమాకి వేరే మ్యూజిక్ డైరెక్టర్తో చేద్దామని చెప్పి చిన్న గారి కంటే రికార్డింగ్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమాకి కూడా చిన్న గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. నా సినిమాకి సినిమా పేరు బాండ్ బాలు, మ్యూజికల్ సినిమా, టోటల్ మ్యూజికల్ ఫిల్మ్. చిన్న గారే మళ్ళీ మ్యూజిక్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమా రికార్డింగ్ చూసిన తర్వాత ఫిక్స్ చేశాను. ముందే వేరే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్తానని చిన్న గారికి చెప్పాను, నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తోటి. తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత రికార్డింగ్ చూసిన తర్వాత ఇంత అద్భుతంగా చేసిన చిన్నాని మిస్ చేయదలుచుకోలేదు. అందుకే ఇమీడియట్గా చిన్న గారు మీరే చేస్తున్నారని చెప్పాను. దానికి మా డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు. ఈ సాంగ్ డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది. మళ్ళీ 2004లో రిలీజ్ అయిన సాంగ్ మళ్ళీ 2011లో వస్తుంది. అప్పుడు ఫోక్లో చేసిన సాంగ్, ఇది టోటల్గా వెస్ట్రన్ సాంగ్. ఇది డెఫినెట్గా టోటల్ మాస్ ఫిల్మ్. నేనుంటే డ్యాన్స్ చేయలేను కానీ టోటల్గా ఐటమ్ సాంగ్ కాబట్టి అమ్మాయి చేస్తుంది. కృష్ణారెడ్డి గారు మాస్టర్ గారికి పెద్ద ఇబ్బంది లేదు. నేనుంటే పక్కన ఇబ్బంది, నాతో చేయించలేదు. యాక్షన్ అంటే నా ఫస్ట్ ఫిల్మ్లో యాక్షన్ ఉంది కాబట్టి నాకు యాక్షన్ పెద్ద ఇబ్బంది రాలేదు. ఇప్పుడు డ్యాన్స్ అంటే నాకు రాదు కాబట్టి డ్యాన్స్లు అంటే ఇబ్బంది. అలానే ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, మన చిన్న గారికి పెద్ద పేరు రావాలని, ఆయన్ని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా చూడాలని నా కోరిక. థ్యాంక్ యూ. తప్పకుండా మంచి సినిమా. పోలీస్ స్టోరీతో ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక నాలుగో సింహంగా. మొన్న ఎక్కడో పేపర్లో చూశాను, ఎంత పాపులర్ అయిందంటే ఈనాడు పేపర్లో అనుకుంటా, హెడ్లైన్స్ కనిపించని నాలుగో సింహం అంటూ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఈ అవినీతి గురించి, అరాచకాల గురించి, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని శుభ్రంగా టోటల్గా వాళ్ళ గురించి ఇందాక చెప్పినట్టు డిపార్ట్మెంట్లో ఇంత నీచం ఉండదు అన్నాడు కదా, అలాంటి నీచమైన పనులన్నీ ఆ కనిపించని నాలుగో సింహం అన్న టైటిల్తో రాయడం జరిగింది. నేను తర్వాత జోక్ చేశాను, రేపు నేను చనిపోతే ప్రెస్కి మంచి అద్భుతమైన ఒక హెడ్లైన్స్ ఉంది అని. ఏంటంటే కనిపించని నాలుగో సింహం అని. సో ప్రాక్టికల్. ఎందుకంటే ఓకే, సో ఊహించుకున్నాను, ఓకే రేపు ఇదైతే నాకు కూడా ఇలాంటి కనిపించని నాలుగో సింహం అనే టైటిల్తోనే వేస్తారేమో రేపు అని. సో అలాగ అంత పాపులర్ అయింది. తర్వాత ఖైదీ బ్రదర్స్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఫస్ట్ టైం ఒక జోవియల్గా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్. అది ఎంత సీరియస్గా చేశానో దానికి కాంట్రాస్ట్ మళ్ళీ సాగర్ గారు నా చేతి చేయించారు. సంచలనానికి వచ్చేటప్పటికి 96లో పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాను, 2011లో పోలీస్ ఆఫీసర్. సో 15 ఏళ్లుగా డ్యూటీ చేసి ఇంకా బోరు కొట్టి బద్ధకం, రిలాక్స్డ్ పోలీస్ ఆఫీసర్. అసలు డ్యూటీ చెప్తేనే ఇంకొంచెం చూడచ్చు అలాంటి ఒక క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్కి కమలాకర్ పరిచయం అయ్యి, ఆ క్యారెక్టర్ పరిచయం అయ్యి, అక్కడి నుంచి జరిగే ఒక అద్భుతమైన సంఘటన ఈ సంచలనం. ఇట్స్ మీనింగ్ఫుల్ ఫిలిం, అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఫిలిం. ఈ ట్రైలర్ చూస్తే అదిరిపోయే మాస్ ఓపెనింగ్స్ వచ్చేటట్టున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నాకు పిచ్చ మాస్ ఉంది. అలాగే కమలా కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. బిగినింగ్ కమలాతో మొదలెట్టినప్పుడు, కమలాకర్తో మొదలెట్టినప్పుడు బాగా రిలాక్స్డ్గా ఉన్నాడు ఏంటి అనిపించింది. కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు, ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఎస్, ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ తెలియకుండా ఒక సిస్టంలో ఇరుక్కుని ఎలా ఫైట్ చేశాడు అన్నది. సో ఐ థింక్ తనకు కూడా చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమా. సో మంచి బ్యానరు, మంచి టైటిల్, మంచి టెక్నీషియన్స్, మంచి. సో మా మంచి తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం సీడీ చూసిన తర్వాత, రష్ సీడీ చూసిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఫోన్ చేశాడు చెన్నై నుంచి. రమణ కంగ్రాట్స్ అన్న. ఏంటి అని అడిగితే, సినిమా చాలా బాగుంది రమణ, నేను చాలా సినిమాలు చేస్తూ ఉంటాను, పెద్ద సినిమాలు కూడా చేశాను, బట్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఈ సినిమాని. నేను ఎక్కడా రాజీ పడకుండా రికార్డింగ్ నేను చేస్తాను, నన్ను తొందర పెట్టొద్దు, ఎంత టైం అయినా సరే నాకు ఇవ్వండి, నేను చేసి పెడతాను అని చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఈ రోజున మేము సినిమా డిటిఎస్ మిక్సింగ్లో చూస్తుంటే మేము అనుకున్న దానికంటే రెట్టింపు ఇంపాక్ట్ వచ్చింది చిన్న మ్యూజిక్ వలన. సినిమాని ఎక్కడికో లేపేశాడు.
అంత మంచి టెంపో, మేము అనుకున్న టెంపో ఏదైతే కావాలనుకున్నామో ఆ టెంపోని తన నేపథ్య సంగీతం ద్వారా రికార్డింగ్ ద్వారా చాలా పట్టుగా చేశాడు. దానికి చిన్నాకి చాలా థ్యాంక్స్.